దేవర రిలీజ్ కి ఇంకా 2 వారాల టైం కూడా లేదు. ఈలోపు ముంబై నుంచి లాస్ ఏంజల్స్ వరకు ఊహించని రేంజ్ లో ప్రమోషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. హిందీ మార్కెట్ కోసం ఆలియా భట్ దేవర టీమ్ కి ఫ్రీ ప్రమోషన్ చేస్తుంటే ముంబైలో ఫ్యాన్స్ ఊహించని గిఫ్ట్ ఇస్తున్నారు. ఇక ఇవన్నీ ఎలా ఉన్నా దేవర టికెట్స్ ఏపీ తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయో తెలుసా? ఆల్మోస్ట్ 490 నుంచి 5,000 వరకు టికెట్ రేట్లు ఘాటెక్కనున్నాయి. కాకపోతే మండే వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండదు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాల పర్మిషన్ సోమవారం వచ్చేలా ఉందట. అప్పుడే అసలు రేట్లు ఇంకా ఘాటెక్కే ఛాన్స్ ఉందట. ఇంతకీ ఆ నంబర్స్ ఎలా మారొచ్చు? టేక్ ఎ లుక్. దేవర టికెట్ రేట్లు మండే తేలబోతున్నాయి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఆల్రెడీ దేవర బడ్జెట్కి తగ్గట్టే టికెట్ హైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కాకపోతే ఏ స్థాయిలో టికెట్ రేటు ఉంటుందనేది మాత్రం సోమవారం తేలబోతోంది. ప్రస్తుతానికి పాన్ ఇండియా మూవీలు ఎలాంటివి వచ్చినా హైదరాబాద్ లాంటి ఏరియాల్లో మినిమం 490 రూపాయల టికెట్ ప్రైస్ ఉండేది. ప్రివ్యూలు మొదటాటికి మాత్రం 15,000 వరకు కూడా టికెట్ రేటు పలకొచ్చు అంటున్నారు. ఇది యూఎస్లోని ప్రివ్యూ రేట్ని బట్టి ఓ అంచనాకు వచ్చిన రేటు. అయితే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ఏరియాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే 200 రూపాయలు, మల్టీప్లెక్స్ అయితే 390 రూపాయల రేటు ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే దేవర మొదటి భాగం బడ్జెటే 450 కోట్లు దాటడంతో ప్రభుత్వం నుంచి మరింతగా సపోర్ట్ కోరుకుంటోంది దేవర టీం. దానికి తగ్గట్టే ఏపీ తెలంగాణలో మొదటి వారం రోజులకి కొన్ని మల్టీప్లెక్స్లో 7 షోల అవకాశానికి పరిశీలిస్తున్నారట. ఏదేమైనా పాటలు, ట్రైలర్ పేలడం, ముంబై ఫ్యాన్స్, కర్ణాటకలోని బళ్ళారి ఫ్యాన్స్ హంగామా చూస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని మించేలా వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఇక టికెట్ రేట్లు కూడా భారీగా ఉంటే మాత్రం 1000 కోట్లు కాదు, అంతకు మించే వసూళ్లు కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది.